అలవాటు ఉంటే దేవునికి నీకు మధ్య కన్నీరు గార్చు, ఏడు, దుఃఖపడు, సరి చేసుకో, ఆయన పాదాలు పెనవేసుకో, కృతజ్ఞత కలిగి జీవించు, ప్రభు కొరకు బ్రతుకు. తప్పకుండా నీ పరిస్థితులు చక్కదిద్దుతాడు ఆయన. నువ్వు నలుగుతున్నవే బంధకాల్లో విడిపిస్తాడు నేను అందులో నుంచి, సందేహం లేదు. అవి నీకు అట్టే కాలం ఉంటాయి అనుకుంటున్నావా? ఖచ్చితంగా విడుదల వచ్చింది, విడిపిస్తాడు. అబద్ధం ఆడనేరని దేవుడు, మాట తప్పని దేవుడు, ఆ కులిమిలోని నిన్ను ఉండనీయడు, నీకు స్వేచ్ఛనిస్తాడు. అయితే ఆశ కలిగి ఉండు, నీ కొరకయ్యా తప్పకుండా ఆశ తీరుస్తాడు. నా ఆశ తీర్చాడు చాలా. నేను అనుకున్నది తీర్చాడు, నేను అనుకోని కూడా తీర్చాడు. నిజంగా నేనైతే చాలా రుణస్తుండే దేవుడికి, చాలా 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 రుణస్తుండే. కొద్దిగా బాధ, ఇంకా నేను ఆయనకి తృప్తికరంగా ఉండలేకపోతున్నానని. ఆయనైతే నాకు ఒక నమ్మకమైనటువంటి ఆత్మీయుడిగా ఉన్నాడు. నేను అనుకున్న ఛాలెంజ్లు చేశాడు, నేను అనుకోని ఛాలెంజెస్ కూడా నా పక్షంగా నెరవేర్చాడు ఆయన. నీకు కూడా చేస్తాడు. అయితే దగ్గర కావాలా నువ్వు ఆయనకి, దగ్గర కావాలా? ఓకేనా?